హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే 2024 కి సంబంధించి హురన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ అనేది ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం తెలుసుకోవాలని, ఎందుకంటే కనుక మీరు గుర్తుంటే ఇంతకు ముందు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎప్పుడైతే కండక్ట్ చేశారో ఫస్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2 లో మనకి ఫార్చ్యూన్ 500 లిస్ట్ లో ఉన్నది ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగారు అనమాట. సో అలాంటప్పుడు మనం ఇలాంటి దాంట్లోంచి కూడా, అంటే ఫస్ట్ టైం ఏమైనా జరిగితే ఈ రీసెంట్ రిపోర్ట్ లోంచి మనం ఏదైనా కొత్తగా కనుక్కుంటే కనుక ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాంటివన్నీ ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఎందుకు అంటే ఫర్ ద ఫస్ట్ టైం బీజింగ్ ని తప్పించి, బీజింగ్ ని వెనక్కి నెట్టి ముంబై అనేది ఏషియాలోనే బిలియనియర్స్ ఎక్కువ మంది ఉన్న క్యాపిటల్ గా రికార్డ్ అయింది అనమాట. ప్రపంచంలోనే 3వ సిటీగా కూడా ఇది రికార్డ్ సృష్టించింది. సో ఇలాంటి ఎప్పుడైనా ఫస్ట్ టైం జరిగితే గనక ఇలాంటివన్నీ కూడా ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ ఇచ్చే ఆస్కారం ఉంటుందన్నమాట. అందుకని ఈ వీడియోలో అసలు డిస్కస్ చేద్దాం ఈ గ్లోబల్ రిచ్ లిస్ట్ అంటే ఏంటి, అసలు దేంట్లో మెయిన్ మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి, తర్వాత అసలు మన దేశంలో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఎందుకు ఉన్నాయి, ఈ దేశంలో మనకి అందరికీ ఈక్వల్ గా ఎందుకు ఎర్నింగ్ ఎబిలిటీస్ లేవు కానీ, లేకపోతే గనక మనకి ప్రియాంబుల్లో మీకు గుర్తుంటే గనక సోషలిజం అనే వర్డ్ ఉంది కదా, ఇండియాని సావరెన్ డెమోక్రటిక్ సోషలిస్ట్ స్టేట్ గా కూడా మార్చాలనుకున్నారు కదా మనం ఎవరైతే కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఉన్నారో. మరి సోషలిజం అంటే ఏంటి? క్లాస్లెస్ సొసైటీ కదా, డెమోక్రటిక్ సోషలిజం కదా మనం అడాప్ట్ చేసుకుంది. అంటే ఈ ఇన్ఈక్వాలిటీస్ ని మినిమైజ్ చేసి హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ లేకుండా మనం ఎందుకు మార్చలేకపోతున్నాం, దానికి మెయిన్ కాజెస్ ఏంటి, ఇన్ఈక్వాలిటీస్ ఉండడానికి. కొంతమంది మనం రిపోర్ట్స్ చూస్తే గనక ఓన్లీ 1% ఇండియాలో ఉన్న పాపులేషన్ దగ్గర ఆల్మోస్ట్ గా 60-70% వెల్త్ ఉంది అని చెప్పి మనం రిపోర్ట్స్ చూస్తున్నాం. అంటే మిగతా వాళ్ళ దగ్గర అంత తక్కువ ఉండటానికి, ఓన్లీ కొంతమంది దగ్గర ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఉండడానికి, ఇలాంటి వాటికి రీజన్స్ ఏంటి, దానికి తగ్గించడానికి గవర్నమెంట్ ఏమైనా ఇనిషియేటివ్స్ తీసుకుందా లేదా? ఎందుకంటే కనుక మెయిన్స్ లో చూస్తే కనుక మీరు ఇన్క్లూసివ్ గ్రోత్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సమ్మిళిత అభివృద్ధి అని అంటాం కదా, వృద్ధి గాని అభివృద్ధి గాని. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ లో ఏ సిటీ రికార్డ్ అయింది ఇండియా నుంచి, లేకపోతే ఇండియాలో నుంచి ఎవరైనా టాప్ 10 జాబితాలో ఉన్నారా, ఇలాంటివన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. మెయిన్స్ పర్స్పెక్టివ్ లో గనక దీనికి కాజెస్ ఏంటి, దీన్ని అడ్రస్ చేయడానికి మన గవర్నమెంట్ ఏమైనా ఇనిషియేటివ్స్ తీసుకుంటుందా, ఇలాంటివన్నీ చూడాలి. సో ఇప్పుడు మనం వీడియోని చూద్దాం, ఏం డిస్కస్ చేయబోతున్నాం. ఈ హ్యూరన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ అనేది 2024 రిలీజ్ చేశారు. సో దీన్ని బట్టి మనం కీ ఫైండింగ్స్ ఏంటో తెలుసుకుందాం. తర్వాత అసలు మొత్తం టాప్ 10 కంట్రీస్ ఏంటి, ఎక్కువ మంది బిలియనియర్స్ ఉన్న టాప్ 10 కంట్రీస్ ఏంటి రిపోర్ట్ ప్రకారం, టాప్ 10 బిలియనియర్స్ ఎవరు, తర్వాత టాప్ 10 సిటీస్ ఏంటి, ఎక్కువ బిలియనియర్స్ ని కలిగి ఉన్న టాప్ 10 సిటీస్ ఏంటి ప్రపంచంలో, మరి ఇండియా నుంచి ఏమైనా సిటీస్ ఉన్నాయా లేదా చూద్దాం. దాంతో పాటు అసలు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీని మనం ఎట్లా మెజర్ చేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు బిలియనియర్స్ అని అంటున్నాం కదా, అంటే వీళ్ళ దగ్గర బాగా ఇన్కమ్ ఉంది. సో వీళ్ళు ఎర్న్ చేసేంతగా మనం మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ కి మనకి లోరెన్స్ కర్వ్ అండ్ గినీ కోఫిషియంట్ అనేవి ఉన్నాయి ఎకనామిక్ టర్మ్స్. సో ఇవి చూద్దాం. దాంతో పాటు అసలు సర్వైవల్ ఆఫ్ ద రిచెస్ట్ రిపోర్ట్ అనేది ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ అనేది రీసెంట్ గా రిపోర్ట్ ఇచ్చి కొన్ని ఫైండింగ్స్ చెప్పింది. ఇలాంటివి ఏంటంటే కనుక మీరు మెయిన్స్ లో కోట్ చేస్తే మీకు అడిషనల్ మార్క్స్ వస్తాయి అనమాట. సో దాంతో పాటు మనం అసలు ఇన్ఈక్వాలిటీస్ కి కాజెస్ ఏంటి, దాన్ని అడ్రస్ చేయడానికి గవర్నమెంట్ స్కీమ్స్ అలాంటివి కూడా చూద్దాం. సో ఈ టాపిక్ అనేది జిఎస్ పేపర్ 3 ఎకానమీ ఇన్క్లూజివ్ గ్రోత్ లో. సో ఈవెన్ తెలంగాణ ఎకానమీ ఆర్ తెలంగాణ ఆర్ ఏపీఎస్సి రిలేటెడ్ కూడా ఎకానమీలో దేంట్లో అయినా కూడా ఇన్క్లూజివ్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ గవర్నమెంట్ కైనా. సో దాంట్లో మీరు ఇవి కోట్ చేయొచ్చు అనమాట. రీసెంట్ డేటా కోడ్ చేస్తే ఎప్పుడు కనుక మీ ఆన్సర్ అనేది అప్డేటెడ్ అనే లుక్ ఇస్తుంది ఎగ్జామినర్ కి. సో మీకు ఎక్కువ మార్క్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే రీసెంట్ గా ఇప్పుడు ఈ రిపోర్ట్ లాంచ్ చేశారు నిన్ననే. సో దీని ప్రకారం ఏంటంటే ముంబై అనేది ఇంతకు ముందు బీజింగ్ మాత్రమే ఏషియాలో ఎక్కువ మంది బిలియనియర్స్ ని కలిగి ఉన్న క్యాపిటల్ సిటీగా ఉండేది. కానీ ఇప్పుడు బీజింగ్ ని వెనక్కి నెట్టి ముంబై అనేది ఎక్కువ మంది బిలియనియర్స్ కలిగి ఉన్న ఆసియా నగరాలన్నిట్లోనూ ముంబై ఫస్ట్ ప్లేస్ లో ఉందన్నమాట. ఎంత మంది ఉన్నారు ముంబైలో అంటే 92 మంది బిలియనియర్స్ ఉన్నారు. బీజింగ్ లో ఎంత మంది ఉన్నారంటే 91 మెంబర్స్ ఉన్నారు అనమాట. బీజింగ్ లో తగ్గారు, ముంబైలో పెరిగారు. సో ఇది ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దాంతో పాటు ఇంకా కీ ఫైండింగ్స్ ఏంటి, అసలు మొత్తం వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిన దాని ప్రకారం 3279 బిలియనియర్స్ ఉన్నారండి ప్రపంచం మొత్తంలో. దాంట్లో ఎక్కువ మంది చైనా నుంచే ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 814 మెంబర్స్ ఉన్నారు. తర్వాత యుఎస్ నుంచి 800 మెంబర్స్ ఉన్నారు. తర్వాత ఇండియా నుంచి ఉన్నారు. సో ఇండియా అనేది ఓవరాల్ గా థర్డ్ ప్లేస్ లో ఉంది.
ముంబై అనేది వరల్డ్ లో ఫస్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఏషియాలో ఎక్కువ బిలియనియర్స్ ఉన్న క్యాపిటల్ గా లేకపోతే ఒక సిటీగా ముంబై అనేది రికార్డ్ లో ఉందన్నమాట. అండ్ ఇండియా అనేది థర్డ్ ప్లేస్ లో ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇలాంటివే ప్రిలిమినరీలో అడగొచ్చు. సో ఇప్పుడు టాప్ 10 నేషన్స్ ఏంటనే చూద్దాం. సో ఎవరు ఎక్కువ బిలియనియర్స్ ని కలిగి ఉన్న టాప్ 10 నేషన్స్. ఇందాక మనం చూసినట్టు 814 తో చైనా, 800 తో యుఎస్ఏ, తర్వాత ఇండియా, యూకే. అంటే ఇండియా థర్డ్ ప్లేస్ లో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జర్మనీ, స్విట్జర్లాండ్, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్, తర్వాత 10th ప్లేస్ లో బ్రెజిల్ ఉంది. సో ఇవి టాప్ 10 నేషన్స్. టాప్ 3 కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత టాప్ 10 బిలియనియర్స్ ఎవరు అసలు ప్రపంచం మొత్తంలో అంటే కనుక ఎలాన్ మస్క్. మనకు తెలిసిందే కదా, టెస్లా అండ్ స్పేస్ ఎక్స్. మనం ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీని చూసాం కదా, ఫాల్కన్ 9 ఇలాంటివన్నీ వింటున్నాం కదా. సో ఎలాన్ మస్క్ ఎక్స్, ఈవెన్ ట్విట్టర్ బదులు ఎక్స్ వచ్చింది కదా. సో ఎలాన్ మస్క్. తర్వాత జెఫ్ బెజోస్, అమెజాన్ ఫౌండర్, యుఎస్ నుంచి. తర్వాత బెర్నాన్ అర్నాల్ట్ అని ఆయన ఫ్రాన్స్ నుంచి. సో ఫస్ట్ 2 ప్లేసెస్ యుఎస్ఏ, ఇది గుర్తుపెట్టుకోండి. మార్క్ జుకర్బర్గ్, మెటా, ఫేస్బుక్ అయిన యుఎస్, మళ్ళీ యుఎస్ఏ ఉన్నాయి చూసారా. ఫ్రాన్స్ ఒక్కటి తప్పించి మిగతావన్నీ యుఎస్. తర్వాత 10th పొజిషన్ లో మన కంట్రీ నుంచి ముఖేష్ అంబానీ గారు ఉన్నారు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇండియా. సో ఈయన 10th పొజిషన్ లో ఉన్నారు. అంటే వరల్డ్స్ లో 10th మోస్ట్ బిలియనియర్ గా ఈయన ప్లేస్ ఉందన్నమాట, ముఖేష్ అంబానీ. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇలాంటివి అడుగుతారు. తర్వాత టాప్ 10 సిటీస్ ఏంటి అంటే కనుక, న్యూయార్క్ ఎక్కువ మంది బిలియనియర్స్ ని కలిగి ఉన్న దేశం. ప్రపంచం మొత్తంలోనే ఎక్కువ మంది బిలియనియర్స్ కలిగి ఉన్న నగరంగా న్యూయార్క్ రికార్డ్ అయింది. లండన్ తర్వాత ప్లేస్ లో ఉంది. థర్డ్ ప్లేస్ లో ముంబై ఉంది. ఇంతకు ముందు నేను చెప్పినట్టు బీజింగ్ ని వెనక్కి నెట్టాం కాబట్టి ఫస్ట్ టైం అన్నమాట మనం టాప్ 3 లో ఉండటం. ఇండియా నుంచి ఏ నగరం అయినా టాప్ 3 లో రికార్డ్ అవ్వడం ఇది ఫస్ట్ టైం. తర్వాత మీరు చూస్తే కనుక 10th పొజిషన్ లో, సారీ 10th కాదు 9th పొజిషన్ లో న్యూఢిల్లీ ఉంది. అంటే ఓన్లీ ముంబై అండ్ న్యూఢిల్లీ మాత్రమే ఇండియా నుంచి రికార్డ్ అయిన ఎక్కువ మంది బిలియనియర్స్ ని కలిగి ఉన్న నగరాలుగా ఇవి రెండు రికార్డ్ అయినాయి. సో ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే టోటల్ గా మనం ఇప్పటి వరకు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ టైం ముంబై అనేది టాప్ 3 అంటే టాప్ 3 ఎక్కువ బిలియనియర్స్ ని కలిగి ఉన్న నగరంగా రికార్డ్ అయింది. దాంతో పాటు న్యూఢిల్లీ 9th పొజిషన్ లో ఉంది. తర్వాత ఇండియా ఓవరాల్ గా బిలియనియర్స్ లో థర్డ్ ప్లేస్ లో ఉంది. ఎక్కువ మంది బిలియనియర్స్ ని కలిగి ఉన్న దేశం థర్డ్ ప్లేస్. తర్వాత మన దేశం నుంచి ముఖేష్ అంబానీ గారు 10th పొజిషన్ లో ఉన్నారు. సో ఇవన్నీ కనుక ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ లో గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మెయిన్ థింగ్స్ చూద్దాం. లోరెన్స్ కర్వ్ అనే కానీ గినీ కోఫిషియంట్ అంటే గానీ ఏంటి అని చూద్దాం. మనం ఎకానమీలో చూస్తే కనుక ఎప్పుడూ కూడా మనకి లోరెన్స్ కర్వ్, ఇదేమో ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ని డిటర్మైన్ చేస్తుంది. తర్వాత మనకి ఫిలిప్స్ కర్వ్ అనేది కూడా ఇంకోటి ఉంటుంది. ఫిలిప్స్ కర్వ్ అనేది ఏంటి? ఇన్ఫ్లేషన్ అను అన్ఎంప్లాయ్మెంట్ అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్తుంది అనమాట ఫిలిప్స్ కర్వ్ అనేది. తర్వాత కుజ్నెట్స్ కర్వ్ అనేది ఉంది. కుజ్నెట్స్ ఎన్వైరన్మెంటల్ కర్వ్ అని ఉంది. అంటే డెవలప్మెంట్ అయ్యే కొద్ది ఇనీషియల్ గా ఎన్వైరన్మెంట్ మీద డామేజ్ ఉంటుంది, కొంచెం డెవలప్ అయ్యాక ఎన్వైరన్మెంట్ ని మనం మెయింటైన్ చేస్తామని చెప్పి కుజ్నెట్స్ ఎకనామిక్ కర్వ్ అని, ఇలాంటివన్నీ సారీ ఎన్వైరన్మెంటల్ కర్వ్ కానీ ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ కర్వ్స్ ఉన్నాయి. సో మనకి లోరెన్స్ కర్వ్ తో పాటు ఇంకా డిఫరెంట్ కర్వ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఎప్పుడైనా ఎకానమీలో బేసిక్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్ లో అడగొచ్చు. రిలేషన్ దేని మధ్యలో ఉంది? ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనగానే మనకి లోరెన్స్ కర్వ్ అనేది గుర్తు రావాలి. మీరు ఇన్క్లూజివ్ గ్రోత్ అనే ఆస్పెక్ట్ రాసేటప్పుడు కూడా ఈ గినీ కోఫిషియంట్, లోరెన్స్ కర్వ్ అనేవి యూజ్ చేస్తే మీకు ఎకానమీలో టచ్ ఉన్నది అనేది క్లియర్ గా అర్థమవుతుంది అనమాట ఆన్సర్స్ ని బట్టి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, లోరెన్స్ కర్వ్ అనేది ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది అనేది చెప్తుంది. సో ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కనుక, మీరు ఇక్కడ చూస్తే మనకి పర్ఫెక్ట్ ఈక్వాలిటీ. ఇక్కడ ఒక నేషనల్ ఇన్కమ్ ఉంది, ప్లస్ ఇక్కడ పాపులేషన్ ఉంది. ఎప్పుడైతే మనకి ఇన్కమ్ అను పాపులేషన్ ఈక్వల్ గా డివైడ్ అయిందో అప్పుడు మనకి పర్ఫెక్ట్ ఈక్వాలిటీ ఉంది. అంటే సంపాదించిందంతా కూడా అందరికి సమానంగా ఉంది అని అర్థమవుతుంది అనమాట. ఒకవేళ అలా కాకుండా ఈ బల్జ్, ఈ వైడ్ గ్యాప్ తీసుకుంది అనుకోండి, ఇదే లోరెన్స్ కర్వ్ అనమాట. అంటే ఏంటంటే ఇన్ఈక్వాలిటీ ఉంది అని. ఇదంతా గ్యాప్ అనమాట, ఇన్ఈక్వాలిటీ గ్యాప్ అంటాం. సో ఇదంతా కూడా గ్యాప్ ఫిల్ అయ్యి ఉండాలన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ, ఎప్పుడైనా ఫేర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అనేది గవర్నమెంట్ కి మేజర్ థింగ్. ఇప్పుడు మీకు గుర్తుంటే ఆర్టికల్ 38 డిపిఎస్పి లో కూడా మనకి వెల్ఫేర్ స్టేట్ అచీవ్ చేయడంలో భాగంగా మనం మినిమైజింగ్ ఇన్ఈక్వాలిటీస్ కానీ, ఇది 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. మినిమైజింగ్ ఇన్ఈక్వాలిటీస్ కానీ, తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్, ఇలాంటి వాటి కోసమే కదా ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చి ఇవన్నీ చేశాం కదా. సో ఇవన్నీ కూడా ఎప్పుడైనా గవర్నమెంట్ కి మేజర్ ఎజెండా ఏంటి?
పోవర్టీ లాంటివి రిమూవ్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ని వీటిని తగ్గించాలన్నమాట. ఇన్ఈక్వాలిటీస్ అనేది మనకి ఇన్కమ్ లోనే లేవు, జెండర్ లో ఉంటాయి, ఫుడ్ లో ఉంటాయి, హెల్త్ కేర్ యాక్సెస్ లో, ఎడ్యుకేషన్ లో, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో ఉన్నాయి. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఉండకూడదు ఎప్పుడైనా కూడా. సో అవి ఇంకా ఇంకా సొసైటీలో ఉన్న గ్యాప్స్ ని వైడన్ చేస్తాయి. అంటే ఆడమగ మధ్య గ్యాప్ కానీ, లేకపోతే రూరల్ పూర్, లేకపోతే అర్బన్ రూరల్ ఏరియా మధ్య డివైడ్ కానీ, లేకపోతే అర్బన్ తోనే కాదు ఎకనామికలీ డెవలప్డ్ ఏరియాస్ కి, డెవలపింగ్ ఏరియాస్ కి కానీ ఇట్లా చాలా వైడన్ అవుతుంది అనమాట గ్యాప్. అది ఎప్పుడు వైడన్ అయితే అంత ప్రమాదకరంగా మారుతుంది అనమాట. సో నెక్స్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఎకానమీ టర్మ్స్ లో గినీ కోఫిషియంట్ అనేది. సో గినీ కోఫిషియంట్ అంటే ఏంటి? ఇది ఇన్కమ్ అనేది ఎలా మనకి ఇన్ఈక్వాలిటీస్ ని అడ్జస్ట్ చేయడానికి ఇది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గినీ కోఫిషియంట్ 0 ఉందనుకుందాం అంటే పర్ఫెక్ట్ ఈక్వాలిటీ ఉన్నట్టు, అంటే ఈక్వల్ గా సంపాదిస్తున్నారు, ఆ దేశంలో ఉన్న నేషనల్ ఇన్కమ్ అంతా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయింది అని అర్థం. సో 1 ఉందనుకోండి పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ అనమాట, అంటే చాలా వ్యత్యాసాలు ఉన్నాయి అనేది అర్థమవుతుంది. సో ఈ రెండు కూడా మనం ప్రైమరీగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్స్ గినీ కోఫిషియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. తర్వాత అసలు ఇప్పుడు కాజెస్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ దాని ముందు మనం సర్వైవల్ ఆఫ్ ద రిచెస్ట్ రిపోర్ట్ ఇండియా స్టోరీ అనేది ఆక్స్ఫామ్ రిలీజ్ చేసిన రిపోర్ట్ అనమాట. రీసెంట్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు ఏం చెప్తున్నారు, రిచెస్ట్ 1% ఇండియాలో 40% కంటే ఎక్కువ వెల్త్ ని వాళ్ళు అట్రిబ్యూట్ చేస్తున్నారు అని. అంటే వాళ్ళ దగ్గర 40% కంటే ఎక్కువ వెల్త్ ఉంది అని. టాప్ 1% ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ గా ఇంకా చూస్తే బాటమ్ హాఫ్ ఓన్లీ 3% ఆఫ్ ద వెల్త్ ఉన్నారు, కలిగి ఉన్నారు 2012-2021 మధ్యలో, అంటే 10 years మధ్యలో. బాటమ్ లో ఉన్న వాళ్ళు బాటమ్ హాఫ్ అంత 50% దగ్గర ఏమో 3% వెల్త్ ఉంది బాటమ్ 50% దగ్గర. కానీ రిచ్ 1% ఎవరైతే టాప్ లో ఉన్నారో వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 40% వెల్త్ ఉంది అని. ఇది ఎంత ఇన్ఈక్వాలిటీని చూపిస్తుంది మన కంట్రీలో. సో ఇది అదనమాట. ఇది ఎవరు రిలీజ్ చేశారంటే ఆక్స్ఫర్మ్ ఇంటర్నేషనల్ అనేది ఎప్పుడు కూడా ఇన్కమ్ ఈ ఇన్ఈక్వాలిటీస్ గురించి వీటి గురించి రిలీజ్ చేస్తుంది. సో ఆ లేటెస్ట్ డేటా అప్డేట్ చేసుకుని ఇంక్లూజివ్ గ్రోత్ ఇలాంటి చోట్ల మనం రాస్తే మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటి ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సింది, అసలు ఈ కాజెస్ ఏంటి, ఇన్ఈక్వాలిటీ ఉండడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అని చూస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ కానీ, వెల్త్ అక్యూములేషన్ కానీ, అంటే కొంతమంది దగ్గరే ఎక్కువ ల్యాండ్ కానీ, ఇంతకు ముందు ల్యాండ్ ఎక్కువ ఉంది కదా మనకి, జమీందారీ సిస్టమ్ ఇవన్నీ ఉన్నాయి కదా, దాని వల్లనే కదా మనకి ఇమీడియట్ గా గవర్నమెంట్ ఇండిపెండెన్స్ రాగానే ఏం చేశారు, ఎవాల్యూషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ కానీ, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కానీ ఇలాంటివన్నీ తీసుకొచ్చి మన మెయిన్ గా మీరు చూస్తే కనుక 39 ఆర్టికల్లో ఈ బిఎన్సి కానీ ఇవంతా కాంట్రవర్షియల్ ఎందుకు అయ్యాయి, 14-19 కంటే వీటికి ఎక్కువ ప్లేస్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే గవర్నమెంట్ మీద ఆ బాధ్యత ఉంది అందరికీ సమానత్వాన్ని ఇవ్వడానికి. ఈక్వల్ ఆర్టికల్ 14 ని మనం ఇవ్వాలంటే కనుక ఇలాంటివన్నీ మనం తగ్గించాల్సిన అవసరం ఉంది. సో ఇన్అడిక్వేట్ ల్యాండ్ రిఫార్మ్స్ కూడా ఒక రీజన్. మనం ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం కానీ ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి సక్సెస్ అవ్వలేదు అనమాట. నెక్స్ట్ వేజ్ డిస్పారిటీస్ కూడా ఉన్నాయి, అంటే అందరికీ సమానంగా సంపాదించే పరిస్థితులు దొరకట్లేదు. ఓకే, సో కొంతమంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఎంప్లాయ్మెంట్ ఛాలెంజ్ గా ఉంది అంటే అండర్ ఎంప్లాయ్మెంట్ కూడా ఒక ప్రాబ్లమ్ గా ఉంది. దాంతో పాటు మన ఇండియాలో ఎకనామిక్ గ్రోత్ రేట్ చూస్తే, మనం గ్రోత్ రేట్ ఇంతకు ముందు కూడా మనం డిఫరెంట్ వీడియోస్ లో డిస్కస్ చేసినప్పుడు నేను హెచ్డిఐ అనేది ఆర్ హ్యాపీనెస్ ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం డిస్కస్ చేసినప్పుడు గ్రోత్ ఇంపార్టెంట్ కాదు, డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్ అని డిస్కస్ చేసాం. ఎందుకంటే గ్రోత్ అనేది ఓన్లీ న్యూమరికల్ ఫిగర్స్ ని చూపిస్తుంది, అంటే నెంబర్ పెరిగితే చాలు గ్రోత్ అంటే మనం ఏదో అచీవ్ చేసినట్టు కాదు. డెవలప్మెంట్ అంటే ఎప్పుడైతే మనం అందరికీ కావాల్సినవి ఇవ్వగలుగుతున్నామో అప్పుడు డెవలప్మెంట్, అది నిజమైన యాక్చువల్ అచీవ్మెంట్ అనమాట. సో కానీ ఇక్కడ ఏమవుతుంది, మన ఇండియాలో గ్రోత్ రేట్ అనేది జాబ్లెస్ గ్రోత్ రేట్ గా రికార్డ్ అవుతుంది. అంటే జాబ్లెస్ అంటే చాలా మంది అన్ఎంప్లాయిడ్ గా ఉన్నా కూడా మనం గ్రోత్ రేట్ ని అచీవ్ చేస్తుంది. ఇది ఎప్పటికీ మంచిది కాదనమాట. అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తుంటాం కదా చాలా సార్లు, ఎవరైనా పిహెచ్డి చేసిన వాళ్ళు చాలా లో లెవెల్ జాబ్స్ కి, అంటే ప్యూన్ జాబ్స్ కి, ఉత్తరప్రదేశ్ లో వాళ్ళు ప్యూన్ జాబ్స్ కి కూడా అప్లై చేశారని. అంటే ఏంటంటే వాళ్ళకి ఆ చదువుకి తగ్గ పోస్ట్ రావట్లేదు, లేకపోతే ఉద్యోగం రావట్లేదు. ఇలాంటివన్నీ కూడా ఛాలెంజింగ్ గా మారాయి అనమాట. దాంతో పాటు క్రోనీ క్యాపిటలిజం మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసాం కదా. క్రోనీ క్యాపిటలిజం అంటే ఏంటి, ఈ ఎలక్టోరల్ బాండ్స్ మెయిన్ క్రిటిసిజం అదే కదా. ఏంటి అంటే బిజినెస్ క్లాస్ పొలిటీషియన్స్ వీళ్ళకున్న నెక్సెస్ అనమాట. వీళ్ళు మనీ ఇస్తారు ఎలక్షన్స్ కి ముందు, అదే ఎలక్టోరల్ ఫండింగ్ అంటాం మనం. తర్వాత వీళ్ళు మళ్ళీ పొలిటీషియన్స్ నుంచి అనుచితమైన లబ్ధులను పొందుతున్నారు అనమాట. సో ఇవన్నీ క్రోనీ క్యాపిటలిజం ఒక రీజన్. తర్వాత రిగ్రెసివ్ టాక్సేషన్ పాలసీస్ కూడా గవర్నమెంట్ నుంచి, రిగ్రెసివ్
టాక్సేషన్. ప్రోగ్రెసివ్ టాక్సేషన్ ఎప్పుడైనా మంచిది. రిగ్రెసివ్ గా ఉంటే ఏంటి, ఇండైరెక్ట్ టాక్సెస్ అన్ని రిగ్రెసివ్ కదా, అంటే మనం ఎవరిని ఎక్కువ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళ మీద కాకుండా ఇంపోజ్ చేసేస్తుంటాం అనమాట. అంటే అక్కడ ఇన్కమ్ ఎలా ఉంది అని చూడకుండా జిఎస్టీ లాంటివి, ఇవి కూడా మెయిన్ ఛాలెంజెస్ అన్నమాట మనకి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ రావడానికి కారణం. దాని తర్వాత ఇప్పుడు మనకు చూస్తే కనుక ఇంకొక రీజన్ ఆర్గనైజేషన్, అంటే ఆర్గనైజ్డ్ ఎకానమీ లేకపోవడం కూడా ఒక రీజన్. మనకి ఎక్కువ అన్ఆర్గనైజ్డ్ ఎకానమీ ఉంది. సో ట్యాక్స్ అనేది మనం కలెక్షన్ చాలా తక్కువగా ఉంది. ట్యాక్స్ కలెక్షన్ ఎక్కువగా ఉంటే కనుక మనం ఎక్కువ బెనిఫిట్స్ అనేది మనం గవర్నమెంట్ నుంచి చేరేసే ఛాన్స్ ఉంటుంది మనకి. దాంతో పాటు ఇప్పటికీ కూడా కాస్ట్ అనేది మెయిన్ గా ఉంది. కాస్ట్, సో మనం చూస్తే కనుక చాలా మంది జాబ్స్ ని కాస్ట్ మీద డిఫైన్ చేస్తుంటారు. అది కూడా ఒక రీజన్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక ప్రొఫెషన్ ఒక కాస్ట్ కి అట్రిబ్యూట్ చేయడంతో ఆ పిల్లలకి ఇష్టం ఉన్నా లేకపోయినా చాలా మంది అదే వంశపారపర్యంగా వస్తుందని కానీ ఇలా అదే కంటిన్యూ చేస్తున్నారు. సో కాస్ట్ అనేది కూడా ఒక ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ కాస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అవుతుంది. దాంతో పాటు ఎడ్యుకేషన్ లేకపోవడం, ప్రాపర్ హెల్త్ లేకపోవడం. సెకండ్ థింగ్, ఇంకా మనకి జెండర్ డిస్పారిటీస్ ఉండటం. అంటే ఉమెన్ అంటే మనకి ఇంట్లో చూసుకునే బాధ్యతలు చూసుకునే ఆవిడిగా చూడటం కానీ, లేకపోతే పెద్దవాళ్ళని పిల్లల్ని చూసుకోవడం కానీ, ఇంట్లోనే ఉండాలి అనే రిజిడ్ మైండ్ సెట్, పేట్రియార్కల్ మైండ్ సెట్, ఇవన్నీ కూడా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ని తీసుకొస్తున్నాయి. దాంతో పాటు టెక్నాలజికల్ గా అప్గ్రేడ్ అవ్వకపోవడం కూడా. టెక్నాలజీ అనేది మనకి అంత అప్గ్రేడేషన్ లేదు. సో ఇప్పుడు మనకి ఇంకా రీజన్స్ చూస్తే కనుక మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిందే, ఎకానమీలో మనకి 3 సెక్టర్స్ ఉన్నాయి. ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ సెక్టర్స్ ఉన్నాయి. సో మనకి ఇండియా అనేది, చైనా అనే 2 కంట్రీస్ ఉన్నాయి కదా. ఇండియా అనే కంట్రీకి మనకి ఎప్పుడు ఇండిపెండెన్స్ వచ్చింది 1947, చైనా 1948 లో వచ్చింది. బట్ మనకంటే చైనా అడ్వాన్స్డ్ ఎకానమీ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి, వాళ్ళు మనలాగే ప్రైమరీ సెక్టర్ మీద డిపెండ్ అయ్యారు. మనం కూడా ఇనీషియల్ గా అగ్రేరియన్ ఎకానమీని ఇప్పటికి కూడా చాలా వరకు. సో కానీ మనం ఏం చేసాం, అగ్రేరియన్ ఎకానమీ నుంచి అంటే ప్రైమరీ సెక్టర్ నుంచి మనం డైరెక్ట్ గా టెరిషరీ సెక్టర్ కి లీఫ్ ఫ్రాగ్ చేసాం అనమాట. అంటే మనం డైరెక్ట్ గా ఇక్కడికి జంప్ చేసాం. అంటే మనం సెకండరీ సెక్టర్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉందో, ఎక్కువ పాపులేషన్ ని మనం ఎక్కడైతే ఎంప్లాయ్ చేయగలమో ఆ సెక్టర్ ని వదిలేసి స్కిల్ బేస్డ్ టెరిషరీ సెక్టర్ కి జంప్ చేసాం అనమాట. ఇక్కడ ఎక్కువ మంది పాపులేషన్ ని మనం ఉద్యోగం వచ్చేలా చూడలేము. ఎందుకంటే స్కిల్స్ కావాలి వీళ్ళకి. అంటే ఎప్పుడైతే సాఫ్ట్వేర్ ఇవి చదివిన వాళ్ళు, ఆ పర్టికులర్ స్కిల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎంప్లాయ్మెంట్ తెచ్చుకోగలరు. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, ఒకవేళ చదువు లేకపోయినా కొంచెం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే కనుక వాళ్ళకి అందరికీ ఇక్కడ జాబ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకి పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇలా వెళ్ళుంటే కనుక మనం కూడా ఎప్పుడో ఇంకొంచెం అడ్వాన్స్డ్ కంట్రీగా మారే ఛాన్స్ ఎక్కువ ఉండేది. కానీ చైనా ఏం చేసింది, ప్రైమరీ నుంచి వాళ్ళు ఎక్కువ సెకండరీ సెక్టర్ కి షిఫ్ట్ అయ్యారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కి షిఫ్ట్ అయ్యారు. సో చీప్ లేబర్ ఉన్నారు వాళ్ళ కంట్రీలో. దానివల్లనే కదా మనం యాపిల్ ఐఫోన్ చూసినా కూడా అది యుఎస్ లో మ్యానుఫ్యాక్చర్ అవుతున్న పార్ట్స్ అనేవి అసెంబుల్ ఎక్కడ అవుతున్నాయి, చైనాలో. అన్ని మేడ్ ఇన్ చైనానే ఎందుకు ఉంటున్నాయి, మనం ఏది చూసినా ఇండియాలో చాలా ప్రోడక్ట్స్ మీరు చూస్తే మేడ్ ఇన్ చైనానే ఉండేది. ఇంతకు ముందు చైనా బజార్స్ కూడా ఉండేవి. ఇప్పుడు మనం భారత్ బజార్స్ అని నేమ్ చేంజ్ చేశారు. కానీ అక్కడికి కూడా ఇప్పటికీ కూడా చాలా ప్రోడక్ట్స్ చైనా నుంచే వస్తున్నాయి. సో కొన్ని సెక్టర్స్ అయితే అసలు మనకి మొత్తం డిపెండెంట్ చైనా మీద నుంచే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాక్టివ్ ఫార్మసిటికల్ ఇంగ్రీడియంట్స్ తెలుసు కదా, ఈ మెడిసిన్స్ లో వాడేవి, ఇవి కానీ, లేకపోతే సోలార్ ప్యానెల్స్ కానీ, ఇవన్నీ కూడా మనం చీప్ గా వస్తున్నాయని చెప్పి చైనా నుంచి. ఈవెన్ మనకి కోవిడ్ టైంలో పీపీఈ కిట్స్ కూడా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది స్టార్టింగ్ లో. సో ఇవన్నీ ఏంటంటే చైనాని రోబోస్ట్ గా మార్చాయి. సో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ లో వాళ్ళకున్న చీప్ లేబర్ ని వాళ్ళు ఎంప్లాయ్ చేయడం వల్ల ఇక్కడ వాళ్ళకి అందరికి ఉద్యోగాలు కలిగాయి, ప్లస్ డెవలప్మెంట్ కూడా జరిగింది, వాళ్ళ ఎకానమీ గ్రో అయింది. సో ఇది ఇండియా విషయంలో జరగకపోవడానికి మెయిన్ రీజన్ ఇది కూడా ఒకటి అనమాట. సో మరి ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు ఏం చూద్దాం, గవర్నమెంట్ ఏం ఇనిషియేటివ్స్ తీసుకుంది అసలు అనేది చూద్దాం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్స్ ఏంటి రిగార్డ్ లో అంటే కనుక, మనం ఎప్పుడైనా మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు దానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, మనం అసలు ఈ ఇన్క్లూసివ్ గ్రోత్ లేకపోవడానికి కానీ, లేకపోతే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువగా ఉండడానికి కానీ కాజెస్ ఏంటి అనేది రాస్తాం. తర్వాత ఫస్ట్ అసలు ఇన్క్లూసివ్ గ్రోత్ అనేది మెయిన్ గా మనం కల్పిస్తే గనుక ఈ ఖచ్చితంగా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేది తగ్గించవచ్చు. సో దాన్ని తగ్గించడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే కనుక, ఇన్కమ్ కలిగే విధంగా గవర్నమెంట్ ఏం చేసింది అంటే, ఎంజీ నరేగా రాయొచ్చు కదా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ
ప్రోగ్రామ్. ఇది ఎంజీ నరేగా 2005 కింద మనం రూరల్ ఏరియాస్ లో ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా, అట్లీస్ట్ వాళ్ళకి డైలీ వేజెస్ ద్వారా కొంచెం ఎర్న్ చేసుకునే ఎబిలిటీస్ వస్తున్నాయి కదా. అదే కాకుండా మీరు ఇంకేమైనా రాయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ సెక్టర్ లో రాయొచ్చు. ఆయుష్మాన్ భారత్ ఉంది మనకి, నేషనల్ ఆయుష్మాన్ భారత్ ఉంది, తర్వాత డిజిటల్ హెల్త్ మిషన్ ఉంది, లేకపోతే ఈవెన్ స్వచ్ఛ భారత్ మిషన్, ఇది హెల్త్ శానిటేషన్ ని ప్రమోట్ చేస్తుంది. జెండర్ ని ప్రమోట్ చేయడానికి సుకన్య సమృద్ధి యోజన గానీ, లేకపోతే బేటీ బచావ్ బేటీ పడావ్ గానీ, ఈ ప్రోగ్రామ్స్ అంటే మీరు డైమెన్షన్స్ ఓన్లీ వర్కింగ్ లో గానీ ఇన్కమ్ లోనే గానీ రాయకుండా ఇన్క్లూసివ్ గ్రోత్ కి కారణమైన డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో రాస్తే గనుక ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంతో పాటు మీరు ఇంకా ఆలోచిస్తే గనుక మనకి ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఇంక్లూజన్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసమే కదా ఇది తీసుకొచ్చారు. తర్వాత ఇంకా ఆలోచించండి ల్యాండ్ విషయంలో ఏం తీసుకొచ్చారు. రీసెంట్ గా అబాలిషన్ ఆఫ్ జమీందారీస్ కానీ, ఈక్వల్ గా ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ కి కానీ ల్యాండ్ రిఫార్మ్స్ రాయొచ్చు. ఇవన్నీ ఆల్దో ఇవన్నీ ఫెయిల్ అయినాయా సక్సెస్ అయినాయా కాదు, ఇంకా బెటర్ గా మనం ఇంకా ఇట్లా డిఫరెంట్ డొమైన్స్ లో పావర్టీ ఎలివేషన్ కి ప్రోగ్రామ్స్ ఏంటి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, మనకి నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ గానీ, లేకపోతే అర్బన్ మిషన్ గానీ, ఇలాంటివన్నీ కూడా మీరు ఎగ్జాంపుల్స్ గా రాయొచ్చు. సో ఇట్లా 5-6 ఇనిషియేటివ్స్ రాసి 5-6 కాజెస్ రాసి దాని తర్వాత కన్క్లూజన్ రాస్తే మీ ఆన్సర్ కంప్లీట్ అవుతుంది అన్నమాట. సో ఇలా ఉండాలి ఆన్సర్. ఒక టాపిక్ గురించి మనం చదివేటప్పుడు మన అప్రోచ్ ఇలా ఉంది. సో నిన్న ఇచ్చిన క్వశ్చన్ కి ఫస్ట్ ఆన్సర్ చూద్దాం. వెరీ రీసెంట్లీ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యావ్ lakhs of people either suffered from severe famine or acute malnutrition or died due to starvation caused by war or ethnic conflicts. అంటే ఈ రీసెంట్ కాలం ఈ రీసెంట్ టైమ్స్ లో మనకి ఎప్పుడు లక్షల మంది చనిపోయారు దేని వల్ల, వార్ వల్ల కానీ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల. అంటే ఏ కంట్రీస్ అంటే అంగోలా, జాంబియా కాదు. రీసెంట్ గా చూస్తే కనుక మీరు ఈ రోజు హిందూ పేపర్ లో చూస్తే ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఈ సదర్న్ ఆఫ్రికా ఏవైతే ఉన్నాయో కంట్రీస్, జింబాబ్వే, జాంబియా, అంగోలా ఇలాంటి కంట్రీస్ లో డ్రాట్ అనేది ఎక్కువ అయిపోయింది, దానివల్ల ఫుడ్ అనేది చాలా ఇబ్బందిగా మారింది అని చెప్పి యుఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పి రీసెంట్ గా హిందూలో వచ్చింది అనమాట ఈ ఆర్టికల్. సో అది కూడా చూడండి. ఇలాంటివి కూడా, ఎందుకంటే ఇది యూపీఎస్ లో అడిగిన క్వశ్చన్, ఇలాంటివి కూడా అడుగుతున్నారు రీసెంట్ టైమ్స్ లో. మొరక్కో, ట్యునీషియా కాదు, వెనజులా అండ్ కొలంబియా కాదు. సో ఆన్సర్ యెమెన్ అండ్ సౌత్ సుడాన్. రీసెంట్ గా మనకి యెమెన్ ఇంతకు ముందు నుంచి కూడా సౌత్ సుడాన్ లో ఈ వార్, ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల చాలా మంది స్టార్వేషన్, ఫెమైన్ వల్ల చనిపోతున్నారు. సో ఈ రోజు క్వశ్చన్ చూద్దాం. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఓకే ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఆర్ వెల్త్ గ్యాప్ హ్యాస్ డిక్లైన్ ఇన్ లాస్ట్ 10 years యాజ్ పర్ ఆక్స్ఫామ్స్ రిపోర్ట్. తగ్గిందా లేదా అనేది చూడండి. తర్వాత విండ్ ఫాల్ ట్యాక్స్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ అన్ఫేర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ ద ఎకానమీ. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అనేది ఆన్సర్ ట్రై చేయండి, కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఇన్ఈక్వాలిటీ హ్యాస్ రైజన్ substantially from 1980s on due to the profound transformation in the economy such as deregulation and reforms in 1990s. అంటే మనకి 1990s తో ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చాక మనకి ఇన్ఈక్వాలిటీ అనేది చాలా తగ్గింది, ట్రాన్స్ఫార్మ్ చేసింది ఎకానమీని అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు. దాని పట్ల మీ కామెంట్ ఏంటి అనేది చెప్పండి. కామెంట్ అని ఇచ్చినప్పుడు మీరు అగ్రీ అవుతున్నారా లేకపోతే డిసగ్రీ అవుతున్నారా అనేది చాయిస్ మీకే ఉంటుంది. సో ఆ స్టేట్మెంట్ ఇచ్చిన దాంతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా అనేది మీ ఆన్సర్ లో మీరు చెప్పాలి. అది ఎలా చెప్తారు అనేది ఎగ్జాంపుల్స్ తో పాటు చెప్తే మీ ఆన్సర్ పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. అంటే మీరు అగ్రీ చేస్తున్నారు అంటే డేటా ఇస్తూ దీనివల్ల నేను అగ్రీ చేస్తున్నాను, అగ్రీ చేయట్లేదు అంటే కనుక దీనివల్ల చేయట్లేదు అన్నట్టు మీరు ఎగ్జాంపుల్స్, డేటా కోట్ చేయడం వల్ల మీ ఆన్సర్ 100% పర్ఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎండింగ్ కి వచ్చేసాం కదా. ఈ రోజు మనం ఏం డిస్కస్ చేసాం, ఈ హురన్స్ గ్లోబల్ రిచ్ రిపోర్ట్ అనేది చూసాము. ఈ రిపోర్ట్ లో మనం మెయిన్ గా ఇండియా నుంచి టాప్ 10 బిలియనియర్స్ టెస్ట్ ఎవరైనా ఫైండ్ చేశారా ప్లేస్ అనేది, తర్వాత టాప్ సిటీస్ ఏంటి ఇండియా నుంచి ఉన్నవి, దాంతో పాటు మొత్తం మనం అసలు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ రావడానికి కారణాలు ఏంటి, దాంతో పాటు గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి, తర్వాత మనం లోరెన్స్ కర్వ్ తో పాటు గినీ కోఎఫిషియంట్, ఈ రెండు కూడా ఎకనామిక్ టర్మ్స్ లో చూసాం. సో ఇది ఈ రోజుకి సంబంధించిన వీడియో డిస్కషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.